వెతుకుతున్నాడు. నేను పోయి అతన్ని రక్షించను కాక. ఇష్టంగా పాపిరెడ్డి నరసింహారెడ్డి గారు 500 రూపాయలు దాంట్లో సమర్పించినారు. వారికి ఆ భగవంతుడు సదా ఇలా కాపాడు. ఇటులైనా వారు నన్ను నిండు మదినం శూలము పైన కొండపై నుండే ధైర్యము బెండు అవగాను దండ బయలి చెండు విధముగా ఎవరు దుముకులో చూడని మేదా ఏదో కొండపై నుండి శూలం పైన ఎవరు గుండె ధైర్యం యొక్క దుముకులు అదే నా శిష్యులని మెచ్చదగాక. కానీ ఈ పని మన వల్ల కాదు, పోదాము పట్టు.
ఎప్పుడైతే ఆ బ్రహ్మం గారు చెప్పను వీళ్ళు అంతరాలు దెబ్బలు కొట్టారు కదా, అయితే ఆయన మొత్తం ఆయన నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు కొట్టిన దెబ్బలు ఆ బ్రహ్మం గారికి కలిగినట్టు అనిపించి ఆయనకు నా భక్తుల్ని ఇంతకాలం దెబ్బలు పెట్టి ఆయన వచ్చి సరే వాడైతే చూసుకోడు కదా, ఎందుకంటే నా భయాన్ని నా కొడుకు కదా, తర్వాత ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా, మీకు ఒక పరీక్ష పెట్టాలని చెప్పి ఆ యొక్క దృష్టిలో ఉన్నది. ఆ యొక్క కొండనిచ్చేది ఆ దృష్టిలో మీరు ఎవరైతే దుంకుతారో ఆను నా వేటి శిష్యులని చెప్పి ఆ బ్రహ్మగారి కొడుకులైనటువంటి గోవిందయ్యకు కూతురు చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ అమ్మ మా అప్ప చాలా మంచివాడు అప్ప మమ్మల్ని కంపెనీలో చూస్తున్నాడు, బతుకుంటే ఆఫీసు బతుకోవచ్చు, ఈ పాటిగా మనకెక్కడ నైనా మా తోటి కాదు మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు ఇద్దరు అంటారు, వీళ్ళు ఇద్దరు అంటారు. మరి బ్రహ్మం గారు ఏమన్నా చెప్తారా చూద్దాం.
సిద్ధ, ఇప్పుడు నీ మధ్యలో ఏమి గౌరవించులో తెలుపుతున్నాయన? స్వామి, సిద్ధ, 9 ప్రోవలు గల శరీరముపై దాంతో ఎందులకు ఇదిగో చంపుచున్నాను చూడు. స్వామి, గురు సర్వకర్మ నీ దయ వలన అతల సుతల తల రాతల తల తల పాతాలన్నీ సప్తలోకములు కనబడుతున్నాయి స్వామి. సిద్ధ, దేహము నమ్మదరానిది ఇల్లతముల 96 పతములకును ఏ ఎంతై వరిగిన యువమెచ్చుక గురు మంత్ర పఠన ఉంటాయి వై ఈ శరీరంలో 96 పత్తములచే నిండినది, దాన్ని బంధించుకున్నాయన. మీరు వచించిన 96 సత్వములెల్ల వాక్యములన్నీయో నిత్యము వచ్చేయము ఏమై సిరియంతులో
తత్వములను ఏము నందు ఏ నామములతో విరచిల్లును బోధింపు స్వామి. జీవుడు పంచభూతములను లావణ్యముగా పుట్టినాడు లాలించి నాడా. నవీనంబు తిరువై కొనాలా. నీకు తెలిపేదేమో ఆయన బిడ్డ వినయించున్నాను వినము. నీ భావము నా ఆలోచనము వచ్చే విధము భగవంతుడు ఈ ప్రపంచ సుందరమైన పుట్టినవాడు. అది ఏమనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు ఈ 5 విషయములు కలిసి శరీరము కలిగేను. వీటి చేత ధాన్యము ఉత్పన్నమైనది. మనము తిరుచున్న అన్నము పురుషునికి శుక్లము కలిగేను. స్త్రీకి శోణితమై 2 కలిసినతో పిండమై నవమాతను నిన్నతో జన్మించినాము. ఇదే దీని మూలం. మదికినాడి బాసురమాయన్ వాదిగదారక మంత్రము అమనాథము కొన్నీర బాదే
భావము చర్చను తారక మంత్రము బోధింపుము స్వామి. ఇది కాక అమనస్త యోగం బోధింపుము స్వామి. రవి సోములనగ రెండు భూమిలో బల వెలిసినవి పొందుగలినరా జీవుల నుండి సంయుండలు సవినయముగ సమాని సాధించి చూడో రవిచేంద్రనగా సూర్యుడు, కుడిముక్కు నుండి సోముడనగా చంద్రుడు, ఎడమముక్కున అందును. ఈ భూమిలో లోపల ఈ స్వరూపము చూడగలము ఆయన. తారక మంత్రము తెలిసెము ఎరుగుతామనస్త యోగము నెమ్మది నాయను. సారము లేనిది సంసారము తామే కాలేది. తామే కాలేది.
ఇట్లా నీవు పద్మాసులపై కూర్చుండుము ఈ మంత్రోపదేశము చేసలను. సదా జానికు ఆయన స్వామి నేను ఉపదేశించి నాకు ఎంత ధన్యుడు నాకు స్వామి. చెరువులు అడవులు కొండలన్నీ గాలి తీసుకొచ్చి మన సిద్ధార్థాయ బయట దొరుకుతలేదు ఏమి చేయాలి.
పాపములు మోసి నా కొడుక నిన్ను కాటినా Minat